श्री मातापितृभ्यां नमः। श्री गुरुपादुकाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। बिजुमल्ल दर्शिनी प्रेक्षक महाशैलकी सुस्वागतम। ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. ప్రయాణాలు, చర్చలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడులు, నిధుల సేకరణకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో స్థిరాస్తి, వారసత్వ విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బకాయిలు వసూలవుతాయి. 29, 30 తేదీల్లో ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. టెలివిజన్, ప్రకటనలు, క్రీడారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. పెట్టుబడులు, కమ్యూనికేషన్లు, మార్పులు, వేడుకలు, ఆర్థికపరమైన నిర్ణయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. 26, 27, 28 తేదీల్లో ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. సెల్ ఫోన్లు, బోధన, వాహనాలు, స్టేషనరీ రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఒక శుభవార్తను అందుకుంటారు. 29, 30 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పుల విషయంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి ఆలోచనలో మార్పును గమనిస్తారు. ఈ వారం వృషభ రాశి వారు గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయడం మంచిది. మిథున రాశి. ఉద్యోగ, వ్యాపారాలు, వేడుకలు, అదనపు ఆదాయం, ఇంటర్వ్యూలు, విద్యా విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. హోటల్, ఫార్మా, సేవల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూలలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాగ్ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్య, స్టేషనరీ, సెల్ ఫోన్లు, రవాణా రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం మిథున రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, విద్య, కమ్యూనికేషన్లు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ఆడిటింగ్, సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26, 27, 28 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ప్రకటనలు, క్రీడలు, విద్యా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమయం ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 29, 30 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు కొంత ఆవేదన కలిగిస్తాయి.
ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. బ్యాంక్, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. ఈ వారం కర్కాటక రాశి వారు సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయడం మంచిది. సింహరాశి. కుటుంబ వ్యవహారాలు, స్థిరాస్తి విషయాలు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, బదిలీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 26, 27, 28 తేదీల్లో వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. 29, 30 తేదీల్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ నిర్ణయాలను సమీక్షించుకునేందుకు మంచి సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. ఈ వారం సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. వేడుకలు, కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారు శుభవార్తను అందుకుంటారు. 26, 27, 28 తేదీల్లో బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమావేశాలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది సమయం. సహకార సంఘాలు, యూనియన్ వ్యవహారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. సంకల్పం నెరవేరుతుంది. 29, 30 తేదీల్లో చర్చలు, ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. దూరంలో ఉన్న వ్యక్తుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రయాణాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ వారం కన్యా రాశి వారు నవగ్రహ కవచ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తులారాశి. పెట్టుబడులు, షాపింగ్, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక పరమైన వ్యూహాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బోధన, రక్షణ, న్యాయ రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. 26, 27, 28 తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 29, 30 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ వారం తులారాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. ఆరోగ్యం, వేడుకలు, వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, సమావేశాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పన్నులు, బీమా, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు. సంస్మరణల్లో పాల్గొంటారు. 26, 27, 28 తేదీల్లో బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చల్లో సత్ఫలితాలు సాధిస్తారు. రుణ ప్రయత్నాలు, రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ప్రదర్శనలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. 29, 30 తేదీల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఈ వారం వృశ్చిక రాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. వేడుకలు, పెట్టుబడులు, ఆరోగ్యం, ఉన్నత విద్యా విదేశీ వ్యవహారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో శ్రీవారు శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 26, 27, 28 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి సమాచారాన్ని అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు స్వాంతన కలిగిస్తాయి. గత స్మృతులు గుర్తు చేసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. 29, 30 తేదీల్లో విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రయాణాలు, చర్చల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోధన, రక్షణ, న్యాయ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమయం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ఈ వారం ధనస్సు రాశి వారు శివరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఆరోగ్యం, భాగస్వామి విషయాలు, ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్, సేవారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. 26, 27, 28 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. షేర్ మార్కెట్ లావాదేవీల్లో కొంత లాభాలు ఆర్జిస్తారు. 29, 30 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, బీమా, పన్నుల వ్యవహారాలకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఈ వారం మకర రాశి వారు మృత సంజీవన స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పర్యటనలు, క్రీడలు, బోధన, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. 26, 27, 28 తేదీల్లో ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యం, హోటల్, కేటరింగ్, సేవారంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. 29, 30 తేదీల్లో పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. పోటీల్లో ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. కీలక పదవులను అందుకుంటారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలను అందుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు జ్వరహర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీన రాశి. మార్పులు, కుటుంబ విషయాలు, విద్య, అనుబంధాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థలం మార్పునకు అనుకూల సమయం. 26, 27, 28 తేదీల్లో విద్య, ప్రకటనలు, చిట్ ఫండ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 29, 30 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. హోటల్, ఆసుపత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమయం పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఈ వారం మీనరాశి వారు సౌభాగ్య లక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇది ఈ వారం
సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.